కృష్ణా జిల్లా పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపిన పిల్లల కిడ్నాప్ కేసులో ఊహించని మలుపులు చోటు చేసుకున్నాయి. పిల్లలను ఎత్తుకెళ్లి విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సంచలన విషయాలను వెల్లడించారు. ఈ నెల 17న నమోదైన ఒక కిడ్నాప్ కేసును ఛేదించే క్రమంలో పోలీసులు ఏకంగా ఒక భారీ రాకెట్ను బయటపెట్టారు. కేవలం 24 గంటల్లోనే 10 నెలల బాలుడిని రక్షించిన పోలీసులు విచారణను ముమ్మరం చేయడంతో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ముఠా ఇప్పటి వరకు 6 పిల్లలను దొంగలించి విక్రయించినట్లు నిర్ధారించారు. తాజా ఆపరేషన్లో మరో బాలుడిని రక్షించడంతో కలిపి ఇప్పటి వరకు 3 పిల్లలను సురక్షితంగా కాపాడారు. ఈ నెల 17న పెనమలూరు పోలీస్ స్టేషన్లో ఒక కిడ్నాప్ కేసు నమోదు కావడం జరిగింది. దాంట్లో భాగంగా ఒక 10 months బాయ్ని మేము రెస్క్యూ చేయడం జరిగింది. వన్స్ అది రెస్క్యూ చేసిన తర్వాత ఆ రోజు ఒక 3 మెంబర్స్ని ప్రొడ్యూస్ చేసి అరెస్ట్ చేయాలి. వాళ్ళ దగ్గర నుండి వచ్చిన డీటెయిల్స్తో 22న వాళ్ళ నెక్స్ట్ లింక్ ఎవరైతే మీడియేటర్స్ ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం అండ్ ఇంకొక బాబుని కూడా రికవర్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళ దగ్గర నుండి వచ్చిన ఫర్దర్ లీడ్స్ ద్వారా దీని బ్యాక్ ఎండ్ ఎవరున్నారన్నది చెక్ చేసుకుంటూ వెళ్ళడంతో మాకు టోటల్గా నెక్స్ట్ ఇంకొక 3 వ్యక్తులు మాకు దీంట్లో అబ్జర్వ్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఈ 3 వ్యక్తుల పేర్లు గండికోట యేసుబాబు, ఇతను అయ్యప్ప నగర్ విజయవాడకి చెందిన అతను. అండ్ అమరాబ్ శారద, ఈమె నెడమనూరు విజయవాడ అసోసియేట్ ఆఫ్ యేసుబాబు. అండ్ వీళ్ళిద్దరికి పైన ఆమదాలపల్లి సత్యమణి అని చెప్పి ఈవిడ మెయిన్ దీనికి కాన్సన్ట్రేటర్. అండ్ ఇదేంటంటే ఇది మొత్తం కూడా మేము ఆపరేషన్ ప్లేస్లో భాగంగా డీజీ గారు, అదేవిధంగా ఏలూరు ఐజీ గారు, ఉమెన్ సేఫ్టీ ఐజీ రాజకుమారి గారు వీళ్ళు కూడా దీన్ని మానిటర్ చేస్తూ వచ్చారు. ఓవరాల్గా చూసుకుంటే మనకి పిల్లల కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. పోలీసులు మొత్తం 9 మందిని అరెస్టు చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయిబాబు ఫోన్ ద్వారా అందిస్తారు. సాయిబాబు. గంగోత్రి, గుడ్ మార్నింగ్. కృష్ణా జిల్లా పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోనే సంచలనం సృష్టించిన చిన్నారుల కిడ్నాప్ కేసులో పోలీసులు విజయం సాధించారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు వెల్లడించిన సమాచారం ప్రకారం పెనమలూరు ప్రాంతంలో వరుస పిల్లల అదృష్టమవడం స్థానిక కలకలం రేపింది. ఈ కేసులు సవాలుగా తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టి కిడ్నాప్ ముఠా గుట్రట్టు చేశారు. ఆపరేషన్ భాగంగా పోలీసులు ఇప్పటి వరకు 3 చిన్నపిల్లలను సురక్షితంగా రక్షించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. తాజాగా మరో బాలుడిని రక్షించడంలో కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. కిడ్నాప్ ఉదంతంతో ప్రమేయం ఉన్న 9 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో కిడ్నాప్ పాల్పడిన వారు మాత్రమే కాకుండా పిల్లలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన మధ్యవర్తులు కూడా ఉన్నట్లు సమాచారం. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ పనితీరు వివరించారు. ముఠా ప్రధానంగా పేద కుటుంబాలకు చెందిన పిల్లలను, రోడ్డు పక్కన నివసించే వారి పిల్లలను లక్ష్యంగా చేసుకుని కిడ్నాప్ పాల్పడుతున్నారని చెప్పారు. నిందితులు ఒక వ్యవస్థ లాగా, నెట్వర్క్ లాగా పనిచేస్తూ పిల్లలు దొంగిలించి ఇతర ప్రాంతాలకు విక్రయించడానికి ప్లాన్ చేస్తున్నారని, సీసీటీవీ ఫుటేజ్ మరియు సాంకేతిక పరిజ్ఞానానికి ఉపయోగించి నిందితులను గుర్తించినట్టు జిల్లా ఎస్పీ తెలిపారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100 కాల్ లేదా రైట్, థ్యాంక్ యూ సాయిబాబు.